హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రవ్వ లడ్డూని నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎలా చేయాలో చేసి చూపిస్తా అండి. అందుకోసం పాకం కూడా పట్టనవసరం లేదు. జనరల్గా మనం ఏవైతే ఐటమ్స్ యూజ్ చేస్తామో అవే యూజ్ చేసి చాలా సాఫ్ట్గా వచ్చే రవ్వ లడ్డూని చేసి చూపిస్తున్నాను. ఇందుకోసం యాలుకల్ని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను రవ్వ 1/2 kg తీసుకున్నా అండి. దానికోసం 1/2 kg పంచదారని మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని మనం తీసుకున్న రవ్వని మంచిగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేలాగా. మీరు కావాలంటే ఇప్పుడే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు. తర్వాత ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో నెయ్యి వేసుకొని మీకు ఏవైతే డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటారో అవి వేసుకోవాలి. అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కాజుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మీరు కావాలంటే కిస్మిస్, బాదం అలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి పొడి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ కాజు అండ్ కొబ్బరి పొడి ఉంది కదా, దాన్ని అలానే మనం పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మిక్సింగ్ బౌల్లోకి ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ అన్నీ మిక్స్ చేసా అండి. ఇది మనకి డ్రైగా ఉంటుంది. సో రవ్వ లడ్డు చేసుకోవాలి అని అంటే దాంట్లోకి మనం మిల్క్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మొత్తం అంతా మంచిగా కలుపుకుందాం. ఇదైతే కలపడం అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం బాయిల్ చేసి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకొని మనం రవ్వ లడ్డూలా చేసుకోవాలండి. సో కన్సిస్టెన్సీ ఒకసారి చూడండి, మనకి లడ్డూకి వచ్చేలాగా ఉండాలి. కొంచెం కొంచెం పాలను వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఒకటేసారి పాలను పోసుకున్నారంటే మొత్తం జారయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ ఉండలు వస్తున్నాయా లేదా ఒకసారి చూసుకోవాలి. సో చూసారా, రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. సో ఇలా నేను అన్ని రవ్వ లడ్డూల్ని చుట్టుకున్నా అండి. ఇవి ఖచ్చితంగా చాలా స్మూత్గా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు కూడా అలానే వస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఖచ్చితంగా ఒక 10 days అయితే స్టోర్ చేసుకోవచ్చండి.